హాయ్ అందరి తమ్ముళ్లకు నమస్తే. అయితే మనము డైరీ ఫామ్ నిర్వహించేటటువంటి తమ్ముళ్లకు కొన్ని సూచనలు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా. ఎందుకంటే నాకు డైరీ ఫామ్లో ఒక 15 సంవత్సరాల అనుభవం ఉంది. నేను కటిక దరిద్రం నుంచి కూడా ఈరోజు ఒక 100 అంటే 50 గేదెలు, ఒక 50 ఆవులతోటి ఈరోజు నా డైరీ ఫామ్ నేను మెయింటెనెన్స్ చేస్తున్నాను. అయితే కొత్తగా డైరీ ఫామ్ నిర్వహించేటటువంటి యువకులకు, అదేవిధంగా మనకు 1-2 ఆవులు, మరి అదేవిధంగా 1-2 గేదెలతోటి మనం మేపుకుంటూ చిలకలలో మేపుకుంటూ జీవనోపాధి పొందుతున్నటువంటి రైతన్నలకు కూడా నా యొక్క సూచన. అయితే మనము ఏం చేయాలంటే ఖచ్చితంగా భూమి మీద మేపినా సరే మనం అదేవిధంగా వాటికి మంచి కుట్టి అందించినా సరే, కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఒక నెలల 10 రోజులు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి కంపెనీని ఎంచుకొని కాల్షియం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే నేను బర్రెకు మన కాల్షియం లోపం ఉండడం వల్ల 5 లీటర్లు, 6 లీటర్లు, 8 లీటర్లు ఇచ్చేటటువంటి గేదె మనకు 4 లీటర్లు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దానికి మనము నెలకు ఒక 10 రోజులు కాల్షియం కరెక్ట్ యూజ్ చేసి, అదేవిధంగా మనం ఖచ్చితంగా ఒక 20 రోజులల్లా ఒక 10 రోజులు మంచి కంపెనీ ఎంచుకొని మినరల్ మిక్చర్ మనం ఇచ్చుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ గేదె యొక్క కానీ ఆ ఆవు యొక్క కానీ బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ ఉంటుంది. అదేవిధంగా వాటికి మనకు పాల దిగుబడితో పాటు మనం ఇచ్చేటటువంటి మేత కావచ్చు, దానా కావచ్చు, శరీరానికి ఎత్తుక్కొని గేదె కానీ అదేవిధంగా ఆవు కానీ బలంగా దృఢంగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అదే నేనేం చెప్తానంటే మీరు ఖచ్చితంగా నెలల ఒక 10 రోజులు కాల్షియం, ఒక 15 రోజులు 10 రోజులు మినరల్ మిక్చర్ యూజ్ చేసుకున్నట్టయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఒకసారి మీరు నేను చెప్పిన మాట విని ఒక గేదెకు కానీ ఒక ఆవు కానీ 100 ml కాల్షియం, ఒక 50 గ్రామ్స్ మినరల్ మిక్చర్ డైలీ అందించుకున్నట్టయితే